Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru Online Education. हिंदी मेरी पहचान और शान है. The best teacher teaches from heart, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. 7వ తరగతి పాఠ్య పుస్తకంలోని మొట్టమొదటి పాఠము మన్ కరతా హై. ఇది ఒక బాలగీత్. ఇందులో కవి అయిన సురేంద్ర విక్రమ్ గారు చిన్నపిల్లల మనస్సులో ఉత్పన్నమయ్యే ఆలోచనలు, ఉత్పన్నమయ్యే భావాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగిందనమాట. మనం కూడా ఎన్నోసార్లు పిల్లల నోట్లతో వింటుంటాం ఏమనేసి, ఒకవేళ నాకు రెక్కలు గనక ఉండింటే ఎక్కడ ఛార్జీలు లేకుండా ఎంత దూరమైనా మనము ఎగిరి వెళ్ళి వచ్చేవాళ్ళం కదా, రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది కదా అనేసి, ఇదే కాదు రకరకాలైన ఆలోచనలతో తర్వాత కోరికలతో పిల్లవాళ్ళ మనస్సు నిండిపోయి ఉంటుందన్నమాట. అలా పిల్లల మనస్సులో నిండి ఉన్న కోరికలను ఒక కవితా రూపంలో ప్రజెంట్ చేశారు మన కవి అయిన సురేంద్ర విక్రమ్ గారు. ఈ దానికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఇమేజ్ను చూస్తూనే, ఈ బొమ్మను చూస్తూనే మనకు చిన్నపిల్లల మనస్సులో ఇంకా ఏమేమి ఆలోచనలు ఉంటాయనేసి మనము టక్కని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ మనము ఈ బొమ్మను చూసినట్టయితే ఆ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక 2 పదాలు ఉన్నాయి చూడండి. సోచో, బోలో. సోచో అంటే అర్థమేమి? ఆలోచించండి. బోలో అంటే చెప్పండి. అంటే ఈ బొమ్మను చూసి ఆలోచించి ఈ బొమ్మను గురించి మనము చెప్పాలంట. చూడండి, మనం ఈ బొమ్మను గురించి చెప్పాలంటే మొదట ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఆ బొమ్మలను మనము హిందీలో ఏమంటాము, తర్వాత ఈ బొమ్మలో మనకు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, యాక్టివిటీస్ అంటే పనులు, ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఆ పనులను హిందీలో ఏమంటాం. జస్ట్ మనము ఆ వస్తువుల పేర్లను మరియు జరిగే పనులను హిందీలో ఏమంటారో మనం నేర్చుకుంటే ఆ పేర్లు ఆ పనులను కలిపి మనము వాక్యాలుగా తయారు చేసేయచ్చు. ఈ బొమ్మ గురించి మనము అనర్గళంగా దాదాపు ఒక 15-20 వాక్యాలు చెప్పచ్చు అనమాట. ఈరోజు మనము ప్రాక్టీస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ క్లాస్ ఎండ్ అయ్యేంత లోపలే మీ అంతకు మీరు ఈ బొమ్మను చూసి కనీసం ఒక 20 వాక్యాలు చెప్పగలిగే సత్తాను ఈరోజు మీలో నేను ఉత్పన్నం చేస్తాను. కాబట్టి అందరూ మీరు జాగ్రత్తగా ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకుంటున్నామో వాటినన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించండి. సరే, మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బొమ్మలో ఉండే పదాలను అన్నింటినీ నేర్చుకునే ముందర ఏదో ఒక వైపు నుంచి వెళ్దాం. అంటే మనము అంత సమ్మగా ఒకేసారి చూసినట్టయితే కొన్ని బొమ్మలు మనం మిస్ కావచ్చు అనమాట. కాబట్టి ఒక వైపు నుంచి మనం ఒక్కొక్క బొమ్మను చూసుకుంటూ దానిని హిందీలో ఏమంటారో తెలుసుకుంటూ వచ్చినట్టయితే మనకు ఏ పదం కూడా మిస్ కాకుండా మనం అన్ని పదాలను నేర్చుకోవచ్చు. చూడండి, మనకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి పోదాం. లెఫ్ట్ సైడ్ పైన టాప్ నుంచి వెళ్దాం. మనకు గాలిపటం కనిపిస్తోందా? ఆ గాలిపటానికి కింద ఒక బాలుడు ఉన్నాడు కదా. ఆ బాలుడి కింద ఏముంది? రాకెట్ ఉంది. ఆ రాకెట్కి చూడండి పొగ కూడా వస్తుంది. ఆ పిల్లవాని దగ్గరే నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఇక నక్షత్రాలకి కొద్ది దగ్గరగా కొద్ది దూరంగా చందమామ ఉంది, చంద్రుడు ఉన్నాడు. అవునా? అంటే ఇక్కడ గాలిపటము, బాలుడు, రాకెట్, పొగ, నక్షత్రాలు, చందమామ, ఇన్ని చూసాం మనం. సరే, వీటిని హిందీలో ఏమంటామో చూద్దాం. గాలిపటము నువ్వు హిందీలో ఏమంటామంటే పతంగ్ అంటాం. గుర్తుంటుంది కదా.
రాసుకోవాల. రాసుకుంటే మనకు పర్మనెంట్గా గుర్తుండిపోతుంది, లేకపోతే మర్చిపోతాం. గాలిపటము నువ్వు హిందీలో ఏమంటామంటే పతంగ్. ఓకేనా. బాలుడు నువ్వు హిందీలో ఏమంటామంటే లడకా అంటాం. బాలుడును హిందీలో లడకా అని అంటాం. రాకెట్ను హిందీలో రాకెట్ అని అంటాం. రాకెట్ను హిందీలో రాకెట్ అని అంటాము. ఇంకా రాకెట్ వెనక పొగ వస్తూ ఉంది కదా, పొగను హిందీలో ధువా అంటాం. పొగను హిందీలో ఏమంటాము? ధువా అంటాం. చందమామను హిందీలో చాంద్ అంటాం. నక్షత్రాలు. నక్షత్రాలు అంటే స్టార్స్ను హిందీలో తారే అని అంటాము. ఇక చందమామను హిందీలో 2 రకాలుగా పిలవచ్చు. చాంద్ అని కూడా అనొచ్చు. మన టెక్స్ట్ బుక్లో చందా అని వాడాడు. చందా అనే పదానికి కూడా అర్థము చంద్రుడు అనే, చాంద్ అనే పదానికి అర్థం కూడా చంద్రుడు అనే. ఒక్కసారి ఈ పదాలన్నీ చూడండి. పతంగ్ అంటే గాలిపటం, లడకా బాలుడు, రాకెట్ ధువా పొగ, తారే నక్షత్రాలు, చాంద్ లేదా చందా అంటే చంద్రుడు. ఇంకా నెక్స్ట్ అలాగే ఆ బొమ్మలో మనం చూసినట్టయితే మనకు ఇంకా కొన్ని వస్తువులు కనబడతాయి. ఒకటి పారాషూట్ కూడా కనబడుతుంది అన్నమాట. పారాషూట్ను హిందీలో ఏమంటామంటే ఉడన్ ఛతరి అంటాం. పారాషూట్ను హిందీలో ఏమంటామంటే ఉడన్ ఛతరి అంటాము. ఆ బొమ్మ కింది భాగంలో చూడండి, ఒక బాలుడు ఉన్నాడు. ఆ పిల్లవాని చేతిలో ఒక పుట్టగొడుగు ఉంటుంది. వాటిపైన వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి. అవును కదా. ఆ వాటిని బేస్ చేసుకుంటే మనము వర్షపు చినుకులు, ఆ వర్షపు చినుకులను హిందీలో వర్షాకి బూందే అంటాం. వర్షపు చినుకులను హిందీలో ఏమంటామంటే వర్షాకి బూందే. గొడుగును హిందీలో ఛతరి అంటాం. గొడుగును హిందీలో ఏమంటాము? ఛతరి అనేసి అంటాం. యాక్చువల్గా ఆ పిల్లవాడి చేతిలో ఏముంది? పుట్టగొడుగు ఉంది కదా. పుట్టగొడుగును హిందీలో ఏమంటామంటే కుకురు ముత్తా అంటాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ జస్ట్ మనకు కుకురు ముతా అని కనపడుతుంది. యాక్చువల్గా తాకు తావత్ ఉండాల. కుకురు ముత్తా. ఓకేనా. పుట్టగొడుగును హిందీలో ఏమంటామంటే కుకురు ముత్తా అనేసి అంటాం. ఇక ఆ ఒక పుట్టగొడుగు కింద కప్ప కూడా ఉంది చూడండి. ఆ కప్పను హిందీలో మేండక్ అనేసి అంటాం. కప్పను హిందీలో ఏమంటాము? మేండక్ అంటాం. ఇంతవరకు నేర్చుకున్న పదాలు చూడండి. ఉడన్ ఛతరి అంటే పారాషూట్, వర్షాకి బూందే అంటే వర్షపు చినుకులు, ఛతరి అంటే గొడుగు, కుకురు ముత్తా అంటే పుట్టగొడుగు, మేండక్ అంటే కప్ప. ఇంకా వీటిలో ఇంకా ఏమేమి బొమ్మలు ఉన్నాయో మనము ఈ బొమ్మలో ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయో మనము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇంకా వీటిలో ఏం కనబడుతాయంటే మనకు పువ్వులు కూడా కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలో పువ్వులు కనిపిస్తున్నాయి. పువ్వులను హిందీలో ఫూల్ అంటారు. పువ్వులను హిందీలో ఏమంటామంటే ఫూల్ అంటాము. ఇదే బొమ్మలో ఆకులు కూడా కనిపిస్తున్నాయి. ఆకులను హిందీలో పత్తే అంటాం. ఆకులను హిందీలో ఏమంటాము? పత్తే అనేసి అంటాము. ఈ బొమ్మలో మనకు సీతాకోక చిలుకలు కూడా అన్ని కనిపిస్తున్నాయి. ఈ సీతాకోక చిలుకలను హిందీలో
తితలి అని అంటాం. ఏమంటాము? తితలి అని అంటాము. అక్కడ మనము చందమామను లేదా గాలిపటాన్ని రెండింటి కూడా కనిపిస్తే మనం గమనించినట్టయితే ఆ చందమామకు కూడా కళ్ళు పెట్టినాడు బొమ్మలో, ఆ గాలిపటానికి కూడా కళ్ళు పెట్టాడు. అవును కదా? కళ్ళను హిందీలో ఏమంటామంటే ఆంఖ్ అంటాం. కళ్ళను హిందీలో ఏమంటాము? ఆంఖ్ అనేసి అంటాము. మనం పైన బొమ్మలో గమనించినప్పుడు నక్షత్రానికి ఒక చెయ్యి ఉందన్నమాట. ఆ నక్షత్రము ఆ పిల్లవానికి చూపిస్తుంది కదా, చందమామను చూపిస్తుంది కదా చేతి ద్వారా. ఆ చెయ్యిని హిందీలో ఏమంటాం? చెయ్యిని హిందీలో హాత్ అని అంటాం. ఏమంటాము? హాత్. ఒకసారి పదాలు చూడండి. ఫూల్ అంటే పువ్వులు, పత్తే అంటే ఆకులు, తితలి అంటే సీతాకోక చిలుక, ఆంఖ్ అంటే కండ్లు, హాత్ అంటే చేతులు. ఓకేనా? ఇవి ఈ బొమ్మలో ఉండే పదాలు అన్నమాట. ఇక మనకి ఈ బొమ్మలో కనిపించిన యాక్టివిటీస్ని చూసినట్టయితే, యాక్టివిటీస్ అంటే క్రియలు. అంటే మనం ఆ బొమ్మను చూసాం కదా, బొమ్మలో గాలిపటం చూస్తూ ఉండింది కదా, చంద్రుడు నవ్వుతా అన్నాడు కదా, ఒక పిల్లవాడు పారాషూట్ కట్టుకొని ఎగురుతున్నాడు కదా, మరొక పిల్లవాడు రాకెట్పై పోతూ ఉన్నాడు కదా. ఇలా పోతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, చూపిస్తున్నాడు. ఇవన్నీ ఏమి? క్రియలు. వీటిని హిందీలో ఏమంటామో మనము ప్రస్తుతం నేర్చుకుందాం. ఓకేనా? వీటిలో చూడటాన్ని హిందీలో ఏమంటామంటే దేఖనా అంటాం. చూడడాన్ని హిందీలో ఏమంటాము? దేఖనా అనేసి అంటాము. వెళ్ళుటను హిందీలో ఏమంటామంటే జానా. ఏమంటాము? జానా. జానా అంటే ఏమి? వెళ్ళడం. నవ్వడాన్ని హిందీలో హసనా అంటాం. నవ్వడాన్ని హిందీలో ఏమంటాము? హసనా. సరే, ఎగరడాన్ని హిందీలో ఏమంటాం? ఉడనా. ఎగరడాన్ని హిందీలో ఏమంటాము? ఉడనా అంటాం. పైనుంచి కింద పడిపోతారు కదా, అలా క్రింద పడిపోవడాన్ని ఏమంటామంటే గిరనా అంటాం. కింద పడిపోవడాన్ని ఏమంటామంటే గిరనా అంటాము. చూపించడాన్ని ఏమంటామంటే దిఖానా. చూపించడాన్ని ఏమంటాము? దిఖానా. ఇక్కడ రెండు క్రియలు చూడండి. దేఖనా అంటే చూడటం, దేఖనా అంటే చూడటం, దిఖానా అంటే చూపించటం. ఇంకా వేరే క్రియలు చూడండి. జానా అంటే వెళ్ళడము, హసనా అంటే నవ్వడము, ఉడనా అంటే ఎగరడము, గిరనా అంటే క్రింద పడడం. ఓకేనా? ఇవి క్రియ యొక్క సామాన్య రూపాలు అన్నమాట. అంటే మనము క్రియను నేర్పించాలన్నప్పుడు మాత్రమే ఇలా నేర్పిస్తాం. కానీ అదే క్రియారూపము వాక్యంలో మనం ప్రయోగించినప్పుడు ఆ క్రియారూపం యొక్క స్టైలు మారుతుందన్నమాట. ఎలా మారుతుందో ఒక్కసారి మనం గమనిద్దాము. నేను మీకు ముందు ఒక ప్రామిస్ చేశాను. ఏమని? ఇప్పుడు మీరు ఈ బొమ్మను చూసి ఎన్ని వాక్యాలు చెప్తారో? 20 వాక్యాలు చెప్తారో అన్నాం. ఓకేనా? మీరు ఆల్రెడీ ఇప్పుడు చెప్పబోతారనమాట. జస్ట్ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఏంటంటే క్రియారూపాలు వాక్యంలోకి పోయినప్పుడు ఎలా మారుతాయి చూడండి. అంతకుముందు మనం జానా అనుకున్నాం. జానా అంటే వెళ్ళడం. కానీ ఇక్కడ వెళ్ళుచూ ఉన్నాడు అంటే ఒక పని జరుగుతూ ఉన్నట్లు చెప్పడం. అంటే ఈ క్రియా ఫామ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మనము జస్ట్ ఒక్క స్టైల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని నేర్చుకుంటూ వెళ్దాం. ముందు అన్నీ నేర్చుకుందాం. ఓకేనా? జా రహా హై. జా రహా హై అంటే వెళ్ళుచున్నాడు. ఓకేనా? చూస్తున్నాడు అనుకోండి. చూస్తున్నాడుని హిందీలో ఏమంటాము? దేఖ్ రహా హై. ఇక్కడ మీరు గమనించండి, క్రియకు ఏమి ఆడుతుంది? రహా హై ఆడుతుంది. క్రియారూపం ఉంది కదా, క్రియారూపానికి ఏం ఆడుతోంది? ఏం కలుస్తోంది? రహా హై అని కలుస్తోంది. అవునా?
దేఖ్ రహా హై అంటే చూస్తున్నాడు. హస్ రహా హై, హస్ రహా హై అంటే నవ్వుచున్నాడు. ఊడ్ రహా హై, ఊడ్ రహా హై అంటే ఎగురుచున్నాడు. గిర్ రహా హై, గిర్ రహా హై అంటే పడుచున్నాడు, పడిపోచున్నాడు అని. దిఖా రహా హై అంటే చూపిస్తూ ఉన్నాడు అని. దిఖా రహా హై అంటే చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని కూడా నేర్చుకోండి. యాక్చువల్గా ఈ క్రియారూపాలు వేటి కోసం వాడతామంటే పుంలింగం కోసం వాడతాం. పుంలింగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవాడు, ఒక మెన్. పుంలింగం అంటే తెలుసు కదా, మగ జాతిని సూచించే పదాలను ఏమంటామంటే పుంలింగం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లడక, లడక అంటే అర్థం ఏమి? బాలుడు. బాలుడు వెళ్ళుచున్నాడు, అప్పుడు ఏం వాడతాం మనము? లడకా జా రహా హై అంటాం. ఒకవేళ బాలిక వెళ్ళుచున్నది అంటే, వెళ్ళుచున్నాడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. వెళ్ళుచున్నది, చూస్తున్నది, నవ్వుచున్నది, ఎగురుచున్నది, పడుచున్నది, చూపించుచున్నది, చూపిస్తున్నది అనేసి మనం చెప్పాలనుకోండి. అంటే ఇవే క్రియలు ఒక గర్ల్కు బేస్ చేసుకొని చెప్పాలనుకోండి, స్త్రీలింగమునకు బేస్ చేసుకొని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తాము? సింపుల్, చాలా సింపుల్. ఏంటంటే జా రహా హై అనే క్రియ ఉందా? జా రహా హై అనే క్రియ పుంలింగానికి సూచిస్తుంది. అంటే ఈ క్రియ చూడండి దీర్ఘ రూపంలో ఉంది. క్రియారూపము దీర్ఘంగా ఉంటే అది పుంలింగానికి సూచించినట్టు. అంటే సబ్జెక్టు పుంలింగం అయితే క్రియారూపం ఎలా ఉంటుంది? దీర్ఘంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇదే క్రియను స్త్రీలింగానికి అయితే ఎట్లా వాడాల? సింపుల్, చాలా సింపుల్. క్రియకు గుడి దీర్ఘాన్ని యాడ్ చేయాలి. క్రియారూపానికి ఏం చేయాలా? గుడి దీర్ఘాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జా రహా హై, దీనిని స్త్రీలింగానికి వాడాల్సి వస్తే జా రహీ హై. అర్థమవుతుందా? జా రహీ హై అంటే అర్థం ఏమవుతుంది? వెళ్ళుచున్నది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దేఖ్ రహీ హై అంటే అర్థం ఏమవుతుంది ఎప్పటికీ? ఎస్, చూస్తున్నది అని. ఫర్ ఎగ్జాంపుల్ హస్ రహీ హై అని వాడాం. హస్ రహీ హై అంటే అర్థం ఏమవుతుంది? నవ్వుచున్నది. అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఉడ్ రహీ హై అంటే అర్థం ఏమవుతుంది? ఎగురుచున్నది. రైట్. లేకపోతే మనం ఇలా అనుకుందాం, పడిపోవచ్చున్నది అనుకుందాం. పడిపోవచ్చున్నదిని హిందీలో అయితే ఎట్లా వాడతాం? ఏమని చెప్తాం? గిర్ రహీ హై. ఎస్, చూపిస్తున్నది. వీటిని హిందీలో వాడాలంటే, హిందీలో చెప్పాలంటే ఏం చెప్పచ్చు? అంతే, దిఖా రహీ హై. ఈ విధంగా మనము చెప్పవచ్చు అనమాట.